నమస్తే అండి. కే సత్యవతి భక్తి పాటలు ఛానల్కు స్వాగతం. ఒక అద్భుతమైన కథ. బిల్ గేట్స్ని అందరికీ తెలిసే ఉండొచ్చు. అందరికంటే ఎక్కువ ధనవంతుడు. ఆయన్ను ఒక రిపోర్టర్ అడిగాడు, మీ జీవితంలో మీకంటే ధనవంతులు ఎవరైనా ఉన్నారా అని. ఉన్నారు. నా జీవితంలో ఒక అనుభవం జరిగింది, అది మీతో చెప్తాను వినండి. ధనవంతుడు ఉన్నాడా? బిల్ గేట్స్ని ఎవరో అడిగారు. ఒక వ్యక్తి ఉన్నాడు అని సమాధానం ఇచ్చి ఇలా చెప్పాడు, నేను డబ్బు పేరు సంపాదించక ముందు మామూలుగా ఉన్న రోజుల్లో ఒకనాడు న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగాను. దినపత్రిక చదవటం నాకు ప్రతిరోజు అలవాటు. పత్రిక కొందామని వీధుల్లో పత్రికలు అమ్మే ఒక అబ్బాయి వద్ద ఉన్న పత్రికను చేతిలోకి తీసుకొని, సరైన చిల్లరి నా వద్ద లేకపోవటం వలన తిరిగి పేపర్ను అమ్మే కుర్రాడికి ఇచ్చేశాను. దీంతో ఆ అబ్బాయి, పర్లేదు సార్, మీ వద్ద చిల్లర లేకపోయినా ఈ పేపర్ తీసుకోండి అంటూ బలవంతంగా నా చేతిలో పెట్టాడు. నేను తీసుకోక తప్పలేదు. మరో 2 సంవత్సరాల తర్వాత చాలా విచిత్రంగా మళ్ళీ అదే ఎయిర్పోర్ట్లో అదే పేపర్ కుర్రాడు పత్రికలు అమ్ముతూ నాకు కనిపించాడు. మళ్ళీ దినపత్రిక కొనాలని ప్రయత్నిస్తే నా వద్ద చాలినంత చిల్లర లేకపోయింది. ఆ కుర్రాడు నా చేతిలో బలవంతంగా పేపర్ పెడుతూ, ఈ పేపర్ మీకు ఉచితంగా ఇచ్చినందువలన నేనేమీ నష్టపోను సార్. ఓ 10-20 పత్రికలు అమ్మితే వచ్చే కమిషన్ సాయంత్రం నా యజమాని నాకు తగ్గిస్తాడు. అంతే కదా. చిరునవ్వు నవ్వి, మీకు సహాయం చేశానన్న తృప్తి మిగులుతుంది అని వెళ్ళిపోయాడు. ఆ తరువాత 19 సంవత్సరాలకు నేను బాగా డబ్బు పేరు సంపాదించాను. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారాను. న్యూయార్క్ ఎయిర్పోర్ట్ అయినప్పుడల్లా ఆ కుర్రాడు గుర్తుకొచ్చేవాడు. కానీ నాకున్న వేల కోట్ల సామ్రాజ్యం బిజీ షెడ్యూల్ మూలాన అతన్ని నేను కలుసుకోలేదు. ఓ రోజు నా బిజీ షెడ్యూల్ తగ్గించుకొని ఆ పేపర్ కుర్రాడి కోసం వెతికాను. నెలన్నర తర్వాత అతడు దొరికాడు. వేరే ప్రాంతంలో పేపర్లు అమ్ముకుంటూ గుర్తించి మా వాళ్ళు తీసుకువచ్చారు. అప్పుడు నేనెవరో తెలుసా? నీకు గుర్తుపట్టావా? ఆ రోజు నాకు ఉచితంగా దినపత్రిక ఇచ్చావు. ఒకసారి అడిగాను, మీకు తెలుసు బిల్ గేట్స్, ఒకసారి కాదు 2 సార్లు ఇచ్చాను. ఆ రోజు నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతలు. నీకు ఏమి కావాలో అడుగు. నీ జీవితంలో పొందాలనుకున్నది ఏదైనా సరే నేను ఏర్పాటు చేస్తాను. అతను చిన్నగా నవ్వి, సార్, మీరు ఏ సహాయం చేసినా వద్దంటూనే చిన్నగా నవ్వి సున్నితంగా తిరస్కరించాడు. అతను మాట్లాడుతూ, అయ్యా, మీరు ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు. ఈరోజు అడిగితే మీరు ఏమి అడిగినా తెచ్చిస్తారు. కానీ ఆ రోజు నేను చేసిన దానికి మీరు చేసే సహాయానికి సరితూగుతుందని నేను అనుకోను సార్ అని అన్నాడు. ఎందుకు సరితూగదు అని నేను ఆశ్చర్యపోయాను. నేను పేదరికంతో బాధపడుతూ దినపత్రికలు అమ్ముకుంటూ కూడా నాకొచ్చే చిన్నపాటి ఆదాయంతోనే మీకు సహాయం చేశాను. ఈరోజు మీరు ప్రపంచంలోనే పెద్ద ధనవంతులై వచ్చి నాకు సహాయం చేస్తానంటున్నారు. ఈ 2 సహాయాలు సరితూగుతాయా సార్ అంటూ అడిగాడు. అప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యింది. అతడు ఇతరులకు సహాయం చెయ్యాలంటే తాను ధనవంతుడు కావటం కోసం ఎదురు చూడలేదు. అవును, నాకంటే ఆ పేపర్ కుర్రాడే ధనవంతుడు. అప్పుడు నాకు అనిపించింది, కుప్పలు డబ్బు ఉంటే కంటే ఇతరులకు సహాయపడాలనే హృదయం కలిగి ఉండటమే నిజమైన ఐశ్వర్యం. ఇతరులకు సహాయం పడటానికి కావలసింది అదే. నమస్తే అండి. ధన్యవాదములు.